ప్రతిపక్షాలు ప్రజలు అన్ని పార్టీలు కలిసి దాన్ని ఎన్నుకోవాలనే కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పుడు మేము తీసుకునే సామాజిక తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ దానిని ఇంప్లిమెంట్ చేయమని మనము ఉద్యమం ద్వారా వినతి పత్రాల ద్వారా నిరసనల ద్వారా వినతి పత్రాల ద్వారా విన్నపించడం. ఉదాహరణకి 2 ప్రాన్లో KG 2 PG ఫ్రీ అయిందా, అందరికీ 2 బెడ్రూమ్ వచ్చిందా, దళితులకు 3.5 ఎకరాల భూమి వచ్చిందా, షాదీఖానా ఆ పెళ్ళిళ్ళు అయినాయా, పెన్షన్లు అయినాయా అని ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీలే, వెల్ఫేర్ యాక్టివిటీస్. వీటన్నిటి మీద సామాజిక న్యాయ తెలంగాణ అడుగుతుంది. సామాజిక న్యాయ తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్. ఈ ఆల్టర్నేటివ్ ప్రోగ్రాంలో గ్రామ పునాదుల్లో ఉండే రాజ్యాంగంలోని 4 స్తంభాలు, 1 ఓటు అంటే పార్లమెంట్ అసెంబ్లీ, 2 జ్యుడిషియరీ హైకోర్టు సుప్రీంకోర్టు, 3 అడ్మినిస్ట్రేషన్ పాలన IAS IPSలు, 4వది పత్రికా రంగం. ఈ 3 రంగాలు ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చింది. కానీ భారతదేశంలో ప్రజల పక్షం నుంచి ప్రజల బాధలు రాసే గ్రామ పునాదుల్లో ఉండేటటువంటి పత్రికా విలేకరులు ఈరోజు స్టింజర్లుగా, అక్షర బానిసలుగా, అంటే పత్రికా బానిసలు అంటారు వీళ్ళని కూడా, ఒక విధమైన వెట్టి చాకిరి, వెట్టి చాకిరిగా బతుకుతున్నారు. కాబట్టి మన డిమాండ్లలో ఈ కింది నుండే పత్రికా విలేకరిని కూడా ప్రభుత్వ రంగంగా గుర్తించాలి. దాని పూర్తిగా రూపాంతరం చెందే వరకు ప్రతి స్టింజర్కు, ప్రతి గ్రామంలో ఉన్న వానికి మినిమం 30,000 జీతాన్ని డిక్లేర్ చేయాలి. ఆయనకు కార్డు ఇవ్వాలి, ఆయనకు గుర్తింపు ఇవ్వాలి, ఆయనకి హెల్త్ కార్డు ఇవ్వాలి. ఇప్పుడు మనం చెప్పిన అన్ని ఫామ్స్ అన్నీ వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు ఆర్థికమైన అన్నిటి ఇవ్వాలి. ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్. ఈ రెండుకి కులం లేదు, మతం లేదు. హెల్త్ ఎడ్యుకేషన్ కాబట్టి కులం లేదు. దీనిని ఇట్లా సమానత్వంగా చేయగలిగితే, సామాజిక న్యాయం ప్రకారంగా నిర్ణయించగలిగితే ఎవరికి డబ్బులు ఉండవు. ఒక్కొక్కరికి సుమారు ₹1,00,000 ఎడ్యుకేషన్ మీద, ₹1,00,000 హెల్త్ మీద ఖర్చు పెడుతున్నాం. ఈ 2 విషయాలు మనం తీయగలగాలి. కాబట్టి ఇక్కడ ఉండే యువతరాన్ని మనం చేస్తూ రేపు మళ్ళీ మహంకాళమ్మ జాతర